అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. గంగాధర మండలం కొండనపల్లె సర్పంచ్ అభ్యర్థిగా తాజా మాజీ సర్పంచ్ శ్రీమతి రెండ్ల జమున గారి భర్త రెండ్ల శ్రీనివాస్ గారు బరిలో నిలవడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పెద్దలందరి సహకారంతో 5 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని, అన్ని విధాలుగా ప్రజలకు అనేక సహాయ సహకారాలను అందించడం జరిగిందని, అదే విధంగా పెద్దల సహకారంతో మున్ముందు కూడా గ్రామంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులను చేపడతానని, కావున తనకు కేటాయించిన బ్యాట్ గుర్తుపై ఓటు వేసి మరో అవకాశం కల్పించాలని కోరారు. చెప్పు బాబు గిట్ల మంచి గౌను సర్పంచ్ బ్యాట్ 6 కొట్టాలి బీవాలతో 6 అయిపోవాలి. సర్పంచ్ గుర్తు బ్యాట్ सरपंच को ब्याट हो वार्ड नंबर को गाउनु गाउनु ब्याट गाउनु ब्याट गाउनु ब्याट गाउनु ब्याट गाउनु 8 नंबर गाउनु सरपंच की ब्याट कनका मर्చిపోదు అయినవా ఓకే 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 అమ్మ చెప్తాను గాని చెప్తాను నువ్వు సార్ సినాబాబా బావర్ మర్చిపోకు సావి మా మామయ్య మర్చిపోకు అన్నం మర్చిపోకు అన్నం మర్చిపోకు మీ గ్రామంలో మీరు అనేక అభివృద్ధి పనులను చేపట్టినట్టుగా తెలిసింది. ఏ అభివృద్ధి పనులను చేపట్టారు సార్? గతంలో మీరు ఏం చేసారు చెప్పండి. గతంలో మా విలేజ్లో సీసీ రోడ్లు పోసినాం, కమిటాలు, అంగన్వాడీ భవనం, మన పెద్దమ్మ గుడికాడ ఐమాక్స్ లైట్, బోరు, మోటరు, మొరం పోయించిన సీసీ రోడ్లు విలేజ్ మొత్తం దత్త తీసుకొని మన విలేజ్లో మెయిన్ ఒకటి ఏంటంటే దళిత బంధు ఇప్పించాను నేను. గత 100% దళిత బంధు ఇప్పించిన మా విలేజ్లో. దళిత బంధు ఇప్పించిన మా విలేజ్లో సీసీ రోడ్లు వచ్చిన, కమిటాలు కట్టిన, కుర్మ సంఘం భవనం కట్టిన, అంగన్వాడీ, వైకుంఠ సంఘం, వైకుంఠ దానం, సీక్రెషన్ షెడ్, సీసీ రోడ్లు టోటల్ మా విలేజ్లో ఏం లేకుండా సీసీ రోడ్లు వచ్చాయి. గల్లీకి మన గ్రామ పంచాయతీ భవనం చుట్టూ రిపేర్ చేయించి చేయించి అది చేసినాం. నాకు తాగునీటి సమస్య ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఇక ముందు సుధా మన గౌరవ ఎమ్మెల్యే గారి పార్టీలోని కాంగ్రెస్లో కొనసాగిస్తున్నాం. ఇక ముందు మా విలేజ్లో ఏ పని కావాలన్నా ఏది ఉన్నా కానీ డబుల్ బెడ్రూమ్ ఇందిరా మిల్లు టోటల్గా విలేజ్ని దత్తత తీసుకొని ఇందిరా మిల్లు టోటల్గా మా విలేజ్లో జాగా లేని వాళ్ళకు జాగా చూపించి ఇందిరా మిల్లు కంప్లీట్. ఇప్పుడు మీ గ్రామ ప్రజలకు మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తే, సర్పంచ్గా గెలిపిస్తే మీరు ఏమేమి పనులు చేపట్టదలుచుకున్నారు, ఏ అభివృద్ధి పనులు చేపట్టదలుచుకున్నారు, మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సహకారాలు అందించదలుచుకున్నారు? మేము మా గ్రామ ప్రజలకు నేను గరీబ్ వాళ్ళు ఉన్నారు మా దగ్గర ఎక్కువ, వాళ్ళకి జాగ ఉన్న వాళ్ళు జాగలో 5 లక్షల రూపాయలు
ఇందిరా మిల్లు కింద ఇప్పించి వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. లేని వారికి జాగా సుధా నేను ఎమ్మెల్యే గారితో చెప్పిన, ఎమ్మెల్యే దృష్టికి తీసుకపోతే మా దగ్గర హనుమాన్ టెంపుల్ దగ్గర జాగా ఉన్నది, అక్కడ ఇల్లు జాగా జీవించి వాళ్ళకు ఒక్కొక్కరికి గుంట జాగా ఇచ్చుకుంటా ఇల్లు కట్టిస్తామని నాకు హామీ ఇచ్చాడు ఎమ్మెల్యే గారు. 100% ఇల్లు కట్టిస్తా. ఇంకేముందు సుతా మన ఎమ్మెల్యే గారు మన దగ్గర ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం కమిటాలు ఉన్నాయి. కొంచెం వేసి మన రజక సంఘం యొక్క కమిటాలు సార్ ఆల్రెడీ శిలాఫలకం పెట్టిపోయాడు. ఈ నడుమ ఏంటంటే అది ప్రొసీడింగ్ రాలే. ప్రొసీడింగ్ అయితే ఇప్పటికే నీకు రజక సంఘం చూత కమిటాలు నీకు కట్టి జీవించేది ఎమ్మెల్యే గారికి గెలిచాకనే తీసుకొని పెట్టిన. అది ఒక కమిటాల బాగా ఉంది. మున్నూరు కాపుది ఒకటి ఉంది. మున్నూరు కాపుది కుమ్మరి సంఘం అది కమిటాలతో మొత్తం టోటల్గా ఎమ్మెల్యే గారితో చెప్పిన ఎమ్మెల్యే గారు కలెక్టర్కి పెట్టారు. ప్రొసీడింగ్స్ వస్తాయి. ఇవి అయినాక సర్పంచ్ ఎలక్షన్ దేవుని దేవాల బయట పడితే అవిసో కమిటాలు కంప్లీట్ చేస్తే విలేజ్లో ఇంకేమైనా బ్యాలెన్స్ సీసీ రోడ్లు కానీ విలేజ్లో ఇంకేమైనా డెవలప్మెంట్ నీళ్లు కానీ ఏమైనా కరెంటు స్ట్రీట్ లైట్లు కానీ మన శివాలయానికి కొన్ని స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉన్నది. ఆ శివాలయానికి స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం సాల్వ్ చేస్తా. కొండనపల్లి నేలకొండపల్లి 2 ఊళ్ళ మధ్యలో చీకటి వస్తుంది. 2 ఊళ్ళ మధ్యలో సుతా కరెంటు పోల్ వేసి దాని ప్రాబ్లం సాల్వ్ చేస్తా. ఇంకా ఏది అభివృద్ధి అవసరం ఉంటే మా ప్రజలు అడిగినా నేను చేయడానికి మా ఎమ్మెల్యే గారు నాకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారి మా అధికారంతో నేను పనిచేసి చూపిస్తాను. ప్రభుత్వం అనేది పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది కాబట్టి వారితో మీరు సహకారం అందుకొని పనులు చేస్తామంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, గ్రామస్తులుగా మీరు చెప్పండి. రెండ్ల జమున శ్రీనివాసరెడ్డి గారు గతంలో సర్పంచ్గా కూడా కొనసాగినరు. మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేసినారు, మీకు ఎట్లాంటి సహకారాలు అందించారు, ఎటువంటి వ్యక్తితో చెప్పండి సార్. అయితే గతంలో మన రెండ్ల జమున శ్రీనివాస్ గారు ఎప్పుడైతే సర్పంచ్గా ఎన్నిక కాబడ్డారో ఫస్ట్ ఏంటంటే మా ఊళ్ళో ఎలాంటి కొదవ లేకుండా ఎలాంటి పంచాయతీ లేకుండా సజావుగా నడిచేందుకు అది ఒకటి పెద్ద సమస్య. ఊళ్ళే పంచాయతీలు అనేవి అటు ఇటు లేకుండా జరిగింది. దాని తర్వాత సమస్యలు అనేది ఏంటంటే రోడ్లు కానీ 100% రోడ్లు అయినాయి, 100% సీసీ రోడ్లు అయినాయి. ఎలక్ట్రిసిటీ కూడా 100% అయింది. నీటి సరఫరా కూడా ఎవరికి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేశారు. ప్రతి ఇంట్లో ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళకు అందుబాటులో ఒక వాళ్ళ కుటుంబ సభ్యుడిగా వండుకుంటూ వాళ్ళకు తోచినంత 50 కిలోల బియ్యం 3,000 రూపాయలు 5,000 రూపాయలు దాంట్లో ఎట్లా వాళ్ళ ఎవరెవరి పరిస్థితిని బట్టి వాళ్ళకి అంత ఇంతగానో సహకారం చేసేది. ఇంకా ఇది కాకుండా కూడా అదనంగా తన జేబులోకి వెళ్ళి కూడా కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. ఈ పనులలో మాత్రం కమ్యూనిటీ హాల్ కానీ 100% ఫుల్ఫిల్ అయినాయి. ఇంకేమన్నా ఉంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం మాదే, ఇప్పుడు సర్పంచ్ కూడా అదే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇంకేమన్నా ఉంటే ఆ మిగిలినవి కూడా ఫుల్ఫిల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులతో మేము ఏంటంటే అందరం కలిసి మళ్ళీ అదే మా రేళ్ళ శ్రీనివాస్ గారిని అప్పుడు వాళ్ళ మిస్సెస్ జమున గారికి వస్తే అదే ఇప్పుడు మాకు జనరల్ అయింది కాబట్టి అప్పుడు లేడీ అయింది. ఇప్పుడు ఆయన శ్రీనివాసుని నిల్చోబెట్టి ఆ స్వామిని నిల్చోబెట్టి ఇంకా మన గ్రామం అభివృద్ధి చేయాలని. ఇంకొకటి ఏంటంటే మాకు 1.1 TMC పోయినా కానీ ఎవరికి వాళ్ళు ప్రతిపక్షం అనేది లేకుండా కూడా అందరికీ సమన్యాయంగా జరిగేటట్టు దాంట్లో 1.1 TMCలో కూడా ఎవరికి కూడా ఆబ్జెక్షన్ లేకుండా ఎవరికి కూడా ఏమి ఒక్క రూపాయి అటు ఇటు లేకుండా ఇవన్నీ చేసి చూపించండి అధికారులకు. ఓకే సార్, మీరు చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు మాజీ సర్పంచ్. నేను 3 టర్ములు చేసిన. అవును, మీరు మాజీ. నా యొక్క వారసత్వంగానే మా అన్న కొడుకు ఇప్పుడు శ్రీనివాస్ నిలబడుతుండు. గతంలో కూడా మా అన్న కొడలు శ్రీనివాస్ వల్ల భార్య నిలబడ్డది. అయితే నేను గతంలో అభివృద్ధి చేసిన బాటల లోపలనే మా శ్రీనివాసు జమున గారు కూడా గత 5 సంవత్సరాల లోపల నా యొక్క సలహాలు మా గ్రామ ప్రజల సలహాలు తీసుకుంటూ గ్రామాభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేశారు. మేము గతంలో కూడా నేను ఇక్కడనే ఉన్నట్టు వాళ్ళు ఎక్కడికి పోకుండా కరీంనగర్ పోకుండా ఇక్కడనే ఉండి ఏ రాత్రి అయినా ఎవరికి ఆపద వచ్చినా కానీ చెప్పి గ్రామ ప్రజలకు సేవ చేసిండు. అన్ని ప్రజల యొక్క సహకారాలు అన్నీ తెలుసుకుంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడిండు. మళ్ళీ కూడా మా శ్రీనివాస్ గారిని అందరూ గ్రామ ప్రజలందరూ గెలిపించినట్టుంటే మా అందరి సహకారంతో తర్వాత ప్రభుత్వ అధికారులతోటి ప్రజాప్రతినిధులతోటి ఎమ్మెల్యే గారితో కానీ ఎంపీ గారితో మా గ్రామాన్ని గతంలో ఉత్తమ గ్రామంగా ఎత్తిస్తున్నాము, ఇంకా కూడా ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మళ్ళీ తప్పకుండా గ్రామ ప్రజలందరూ బ్యాట్ గుర్తుకు మరి మా ప్యానెల్ వార్డు మెంబర్లు అందరినీ గెలిపించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నారు.
చెప్పండమ్మా, గ్రామస్తులుగా మహిళలుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ గ్రామంలో శ్రీనివాసరెడ్డి సారు, జమున మేడం మొన్నటి వరకు సర్పంచ్గా ఉన్నారు. వాళ్ళు ఎట్లా పనిచేసినారు, మీకు ఎట్లా సహకారాలు అందించేవాళ్ళు, వాళ్ళు ఎటువంటి వ్యక్తులు చెప్పండి. అయితే మా కొండన్నపల్లె కొండన్నపల్లె గ్రామాన్ని చాలా రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది రేళ్ళ జమున శ్రీనివాస్ గారు. అయితే గతంలో చేసిన రోడ్లు, సీసీ రోడ్లు కానీ, అది మురం ఏదన్నా బండ్లు సరిగ్గా వెళ్ళకపోతే అవి యాక్సిడెంట్లు అవుతున్నా కానీ, అది స్పీడ్ బ్రేకర్లు తగ్గాలని అక్కడ మట్టి వేయించడం కానీ, మురం వేయించడం కానీ, అన్ని రకాలుగా చాలా రకాలుగా మాకు సాయం చేయడం జరిగింది. ఇప్పుడు మా ఊర్లో కూడా కొండన్నపల్లి గ్రామంలో సీసీ రోడ్లు ప్రతి ఇంటింటికి వేయడం జరిగింది. అలాగే ఒక గ్రామం, ఒక కుటుంబంలో చిన్న ప్రాబ్లం, ఒక కుటుంబం గొడవలు జరుగుతుంటే పంచాయతీ కోసం సర్పంచ్ దగ్గరికి వస్తారు కదా. అయితే వచ్చినప్పుడు పెద్ద సమస్యతో సాల్వ్ అయ్యేదాన్ని ఒక గంటలో ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళిద్దరిని కలిపి జంటలు కలిపిన సన్నివేశాలు కూడా చాలా జరిగినాయి. సంసారాలు కూడా నిలబెట్టిరు చాలా రకాలుగా. ఒక జంట విడిపోయే సమస్య వరకు వెళ్ళిన మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపి మంచిగా ఉండడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మంచిగా ఉండడం జరుగుతుంది. అలా మాకు చాలా రకాలుగా సాయం చేయడం జరిగింది. అయితే కళ్యాణ లక్ష్మి కానీ, ఇప్పుడు రకరకాల గ్రామం అంటే చాలా రకాల సమస్యలు ఉంటాయి. లైట్స్ వేయడం కానీ మామూలుగా అన్ని రకాలుగా మాకు సహాయం చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాలు మా గ్రామ సర్పంచ్గా రేళ్ళ శ్రీనివాస్ జమున గారినే గెలిపించాలని, తప్పకుండా మా శ్రీనివాస్ జమున గారే వస్తారని మాకు తప్పకుండా నమ్మకం ఉంది. ఎందుకంటే మేము చేసిన పనులు అలాంటివి. అది నాలకొండన్నపల్లె గ్రామాలకు తెలుసు, మా కొండన్నపల్లె ప్రజలకు మాత్రమే తెలుసు. రేణుక నా పేరు. అయితే మళ్ళీ మాకు కొండన్నపల్లె గ్రామ ప్రజలకి చెప్పేది ఏమిటంటే, తప్పకుండా మనకి బ్యాట్ గుర్తుకే వేయండి. మళ్ళీ మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం. మన శ్రీనివాస్ జమున మంచి వ్యక్తిని మనం గెలిపించుకుందాం అని అంటారు. మీ గ్రామ ప్రజలకు మీరు పిలుపునిస్తున్నారు. చెప్పేది ఏంటంటే, మా సర్పంచ్ని మేము మళ్ళీ గెలిపించుకొని మా ఊరిని కొండన్నపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని మేము మా శ్రీనివాస్ జమున గారి తరఫున మేము మాట ఇస్తున్నాము. అది మా ప్రజలందరూ నమ్మాలని కోరుకుంటున్నాం. నమస్కారం సార్, పెద్ద మనిషి మీరు, గ్రామ పెద్దలు, పెద్ద మనుషులు. సరే, మీరు ఇప్పుడు నిలబడబోయే అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గారి గురించి ఏమన్నా 4 విషయాలు చెప్పండి. ఎటువంటి వ్యక్తి, మీకు ఎట్లా పనిచేస్తాడు అని చెప్పండి. అయ్యా, నేను 20 ఏళ్ళ ఎదురుగా బట్టి రాజకీయాన్ని నాకు పని కాలేదు. శ్రీనివాసరెడ్డి వచ్చిండంటే నా కుటుంబ సంఘానికి ఆలు కట్టించాడు. ముందు మేము పండుగ చేసుకుందాం అయ్యా అంటే సొంతం డబ్బులు పెట్టి గొడ్డలు పెట్టించండి, తలుపులు పెట్టించాడు శ్రీనివాసరెడ్డి. అందరికీ కలుపుకోలుగా ఉంటాడు, పనులు చేసి పెడతాడు. నేను వేరే సంవత్సరం ఆయన ఓటేయలే కానీ ఆయన ఇంటికి పోయి దండం పెడితే 4 సార్లు తిరిగిండు, నాకు ఆలు కట్టించాడు. నువ్వు ఓటు అయిపోయినా కూడా నీకు పని చేసి పెట్టింది. ఇప్పుడు ఆయనకి చేయాలని నా ఆలోచన. యువకులుగా గ్రామంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ముద్రా సంఘం ప్రెసిడెంట్ నేను. మా కులం గురించి మాకు సంబంధించిన ఏ పనులు కానీ అడగగానే మాకు పెద్దమ్మ గుడి దగ్గర ఒకటి బోర్ కావాలంటే బోర్ వేయించారు. హైమాక్స్లో పండుగ చేసుకుంటున్నాం, హైమాక్స్లో వాడంటే హైమాక్స్ లైట్ వేయించారు. అక్కడ నీట్నెస్ లేకపోతే మొరం కావాలంటే మా సొంత విషయంలో పాల్గొని కొన్ని మొరం తీసుకొచ్చి మొత్తం మొరం చేయించారు. ఏ పని కానీ అడగగానే వేయించినందుకు మా సర్పంచ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనను గెలిపించుకుందామని చూస్తున్నాం. టీడీ న్యూస్ KNR, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.